క్రిస్మస్ ట్రీ మరో కథ. పూర్వం క్రిస్మస్ సందర్భంగా జర్మనీలో చర్చి ప్రాంగణములో ఆదాము అవ్వల కథలతో ప్రారంభించి క్రీస్తు జననం వరకు మానవ రక్షణ చరిత్రను నాటకంగా ప్రదర్శించేవారు. ఆదాము అవ్వల కథను ప్రదర్శించే సందర్భంలో ఫర్ చెట్టు కుయాపిల్ పళ్లను వేలాడదీసేవారు. క్రీస్తు జననానికి చిహ్నంగా ఒక ఎత్తైన కొయ్య స్తంభం మీద ఒక జ్యోతిని వెలిగించేవారు. ఈ రెండింటిని ప్రతి ఇంటిలోనూ క్రిస్మస్ సందర్భంగా పెట్టుకునేవారు. క్రమంగా ఫర్ చెట్టుకు యాపిల్ పళ్లను అలంకరించడం మానివేసి జ్యోతిని చెట్టు మీద ఉంచడం ప్రారంభించారు. ఈ విధంగా రెండు చిహ్నాలు ఒకటై ఇదే క్రిస్మస్ చెట్టుగా ప్రసిద్ధమైంది. ఈ విధంగా క్రిస్మస్ అనగానే ఈ చెట్టుకు ఒక ప్రాధాన్యం ఏర్పడింది. వివిధ దేశాలలో ఆ దేశాల సంస్కృతికి అనుగుణంగా అలంకరించడం మొదలైంది. పక్షుల బొమ్మలతో, చిరుగంటలతో, వాద్యాలతో, నక్షత్రాలతో, గ్రీటింగ్ కార్డులతో ఈ చెట్టును రకరకాలుగా అలంకరించడం ఆయా దేశాల్లో ఉన్నది. ఈ చెట్టు బ్రిటిష్ వారితో పాటు భారతదేశానికి వచ్చింది.